హమ్మయ్య! నాన్న తప్పించుకున్నాడు అని వల్లి చాలా అయితే రిలాక్స్ అవుతూ ఉంటుంది. కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది. అసల దొంగ ఎందుకొచ్చాడు? అసలు ఏటి జరుగుతుంది? అసలేం అర్థం కావడం లేదు అని రామరాజు అయితే అలా అంతా చూస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే వల్లిని చూస్తూ ఉండేసరికి వల్లి అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వేదవతి వీళ్ళందరూ అయితే దొంగ ఎక్కడ తప్పించుకున్నాడో ఏంటో అని అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక వల్లికి నర్మదాకైతే దొంగ చేతిలో తాళాలు దొరుకుతూ ఉంటాయి. దాని తాళాలు వల్లి అక్కగట ఇందులో హస్తం ఉందా ఏంటి అని చెప్పేసి డౌట్‌గా చూస్తూ ఉంటుంది. ఈ తాళాల సంగతి ఒకసారి కెలుకుదాం అని చెప్పేసి అక్క అని చెప్పేసి అనేసరికి వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న విషయంలో. ఇక నర్మద అయితే ముందుకు వచ్చి వల్లి అక్క బీరువా తాళాలు అని చెప్పేసి అయితే పిలిచి ఇస్తూ ఉంటుంది. అలా బీరువా తాళాలు చూపించగానే రామరాజు వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక వల్లి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటి దీనికి దొరికాయా వల్లి బీరువా తాళాలు ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్‌గా అలా చూస్తూ భయపడుతూ ఉంటుంది వల్లి. ఏంటక్క అలా చూస్తున్నావు బీరువా తాళాలు ఇవ్వా అని చెప్పేసి నర్మద అయితే చాలా పొగరుగా అనేసరికి ఇక చాలా షాక్ అవుతూ ఉంటుంది. అలా అనేసరికి అయినా బీరువా తాళాలు నీ దగ్గర ఉన్నాయేంటి వల్లిదివి అని వేదవతి అనేసరికి తీసుకో అక్క తాళాలు అనేది అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే తాళాలు తీసుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతూ చాలా భయపడుతూ ఉంటుంది వల్లి. ఏంటి నా దగ్గర కాదత్తా దొంగ దగ్గర తాళాలు ఉంటే వాడి దగ్గరలో నుంచి నేను తీసుకున్నాను అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నర్మద ఇలా చెప్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా దొంగ దగ్గర తాళాలు ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అని రామరాజు అనేసరికి అవును మామయ్య దొంగను పట్టుకున్నప్పుడు తన చేతిలో నుంచి తాళాలు జారి పడిపోతే నేను తీసుకున్నాను అని అనేసరికి చందు షాక్ అవుతూ ఉంటాడు. అసలు దొంగ దగ్గర తాళాలు ఉండడం ఏంటి? ఏంటి అర్థం అవ్వడం లేదు అని అనేసరికి వల్లి అయితే నాన్న ఇలా ఇరికించేసావా? నువ్వు నెమ్మదిగా తప్పించుకున్నావు అది చాలు అని వల్లి అయితే అంటూ ఉంటుంది. ఏంటక్క దొంగ దగ్గరికి తాళాలు ఎలా ఎళ్ళాయి? అని చెప్పేసి నర్మద అయితే వల్లిని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక రామరాజు అయితే వల్లి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక వల్లి అయితే షాక్ అయ్యి అలా ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏమో నాకేం తెలుసు అని అయితే కవర్ చేసుకుంటూ ఉంటుంది.